వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సమాజంలో స్వార్థం లేని వాళ్ళు అంటే కవులు, కళాకారులన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మంత్రి క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు. పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కటింగ్. కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చిన మోడీ ప్రభుత్వ బడ్జెట్ని వ్యతిరేకించాలన్న ప్రజా సంఘాల నాయకులు. ఎరువులు అధిక ధరలకు విక్రయించకూడదని ఫర్టిలైజర్ దుకాణదారులకు సూచన చేసిన మండల వ్యవసాయ అధికారి బండారు శివ. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోసిక కరుణాకర్. నల్గొండలో ఘనంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. డాక్టర్ కంబాల శివలీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. ఈ నెల 7న లక్ష డప్పులు వేల గుంతల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయ అధ్యాపకులకు ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ అందించాలన్న ప్రధాన కార్యదర్శి సిలిగిరి రామకృష్ణారెడ్డి. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం. మిర్యాలగూడ మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కుక్కల సురేష్ నియామకం. కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్లో మొండి చేయి చూపించిందన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఏఎన్ఆర్ గార్డెన్లో ప్రముఖ కవి డాక్టర్ లింగంపల్లి రామచంద్రం 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన రామచంద్రం మృతం అభినందన సంచిక ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఏఎన్ఆర్ గార్డెన్లో ప్రముఖ కవి డాక్టర్ లింగంపల్లి రామచంద్రం 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన రామచంద్రం మృతం అభినందన సంచిక ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ సమాజంలో స్వార్థం లేని వాళ్ళు అంటే కవులు, కళాకారులని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నాగేష్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రామచంద్రంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు, కవులు, సాహితీవేత్తలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. మిగతా జిల్లాలు ఏమైంది అని పరిశీలిస్తే 5 జిల్లాలు రెడీగా ఉన్నాయని చెప్పారు. అందులోనే మాట్లాడారు. తర్వాత ఒక 15 రోజులకి వారి సతీమణిని తీసుకొని సాహిత్య అకాడమీకి వచ్చారు. అప్పుడు నాకు కొన్ని గ్రంథాలు, వారు రాసినటువంటి గ్రంథాలని కూడా సాహిత్య అకాడమీ 30 ఏళ్ళ వయసు మనం అనుకుంటున్నాం, కానీ వారు మనం ఇచ్చినటువంటి ఏ పుస్తకాన్ని అయినా కూడా చదివి మళ్ళీ తిరిగి అది ఎలా ఎప్పుడైతే నటుడు ఉన్నారంటే లలిత కళల్ని పూర్తిగా ఆస్వాదించి అనుభవించి ప్రదర్శించే శక్తి ఉన్నట్లు లెక్క. నటుడిగా రావాలంటే ఏదో ఒకే కళతోటి రాలేడు. నటుడికి అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి లక్షణాలు అనుభవించిన తర్వాతనే నటుడుగా మూర్తిభవించగలుగుతాడు, కళాభినయం చేయగలుగుతాడు. కాబట్టి లలిత కళల్ని ఆస్వాదించడమే కాకుండా మరి దాన్ని రాతరూపకం కూడా, కవిగా కూడా మరి చాలా గొప్పగా రావడం, దీన్ని మరి ఈ ప్రాంత ప్రజలు, ఎందుకంటే వారు ప్రభుత్వ విప్పుగా
ఈనాడు రామచంద్ర గారికి తన పరిధిలో ఉండేటువంటి శాసనసభ పరిధిలో ఉండేటువంటి ఒక గురువును సత్కరించడం అంటే దాదాపుగా లక్షలాది మంది ప్రజల పక్షాన వారు సత్కరిస్తున్న గారు తెలుగు పండితుడు కాక కవి సాహిత్యవేత్త 80 వసంతాలు పూర్తి చేసుకొని పూర్తయిన సందర్భంగా కవులు కళాకారులు ఆయన జీవిత చరిత్రను పుస్తకంగా ఆవిష్కరించి 80వ సంవత్సర వసంతాలు పెడుతున్న సందర్భంగా నిజంగా చాలా సంతోషం. ఈ సమాజానికి కవులు కళాకారులు ఎంతో మేల్కొల్పి సమాజంలో కవులకంటూ గుర్తింపు తెచ్చినటువంటి ఈ ఆలయ నియోజకంలో రామచంద్రయ్య గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా గుర్తింపు. దానికి పెద్దలు సభాధ్యక్షులు ఒక చిన్న పిల్లవాని గొంతు లెక్క నిజంగా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్లో మాట్లాడుతుంటే రామచంద్రయ్య సార్ అనే మాట్లాడుతున్నది అనిపించింది. అంటే కవులలో కళాకారులు గొప్పతనం అదే. నిజంగా మాటలలో చూస్తుంటే నేనే ఆశ్చర్యపోయినా. ఈ వయసులో కూడా ఇంత అనర్గళంగా అక్కడ పాట పాడి అందరినీ కూడా ఉత్తేజపరిచే మాటలు మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. నిజంగా మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో ఇంకా కూడా కవులు కళాకారులు సమాజానికి ఇంకెంతో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు యాదగిరి లక్ష్మణ ఆశీస్సులతో నిన్ను నూరేళ్ళు ఇప్పుడు పెద్దలు మా మాజీ ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఇంకా 20 సంవత్సరాల కవిత్వాలు రాసి ఎంతోమంది మీ సర్వీస్లో ఎంతోమంది విద్యార్థులను వెలికి తీసి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ప్రత్యేకంగా మీరు ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా మీ గురించి రాసినటువంటి వాళ్ళు ఎంతో మంది మేధావులు కళాకారులు మీరు చేసినటువంటి త్యాగాలు అనుకోండి, మీరు చేసినటువంటి కవిత్వాలు ఒక పుస్తక రూపంలో 80 వసంతంలో మీకు అందించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఆలయను చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరైనా వచ్చి స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నామంటే ఒకరు దయచేసి రమేష్ గారు, తోరెడ్డి రమేష్ గారు పత్రిక పునాసను గౌరవనీయులు ముఖ్య అతిథి బి లైలయ్య గారికి అందజేసి సర్పంచులు మహేందర్ రెడ్డి గారు లోపల ఉంటే ఇక్కడ ఉంటే నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బూరె శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ శ్రేయోభిలాషుల మధ్య బూరె శ్రీనివాసరెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు పూలమాలలు, శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ శ్రేయోభిమానులు మధ్య బుర్రి శ్రీనివాసరెడ్డి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రామరెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డితో పాటు మాజీ కౌన్సిలర్లు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా బుర్రికి పూల బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు ఆధ్వర్యంలో గజమాలతో బుర్రిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఆయన నివాసం వద్ద కూడా పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, బంధువులు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్రి యాదయ్య, గడిగ శ్రీనివాస్, జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, దుబ్బ రూప అశోక్ సుందర్, ప్రదీప్ నాయక్, చిన్నాల అలివేలు జానయ్య, ఆలకుంట్ల నాగరత్నం రాజు, ఖయ్యూం బేగ్, వంగాల అనిల్ రెడ్డి, జూలకంటి సైదిరెడ్డి, సమద్, ఖలీల్,
బుజ్జా నాగరాజు, ఇబ్రహీం, అమీర్, బోగరి ఆనంద్, ఆలకుంట్ల మోహన్ బాబు, సాయి, జరిపోతుల భాస్కర్, గణేష్, మారగోని నవీన్ గౌడ్, చిన్నాల అలివేలు జానయ్య, జూలకంటి సైదిరెడ్డి, గడిగ శ్రీను, వజ్జ రమేష్ యాదవ్, బాబా, పిల్లి రమేష్ యాదవ్, ఇటికాల శ్రీనివాస్, నల్గొండ అశోక్, గురుజ వెంకన్న, లలిత, గాలి నాగరాజు, మామిడి కార్తీక్, కంచర్ల ఆనంద్ రెడ్డి, జహంగీర్, పాదం అనిల్, రంజిత్, నరసింహ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అన్న అది పట్టుకోరు ఒకసారి. ఈరోజు నల్గొండ మున్సిపల్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మీ మాజీ కౌన్సిలర్లంతా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వచ్చిన సంవత్సరం కాలం నుంచి చాలా అభివృద్ధి పనులు చేసి ప్రజల మన్ననను పొందిన ఏకైక నాయకుడు బుర్రి శ్రీనివాసన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా 5వ వార్డు తరఫున ప్రత్యేకంగా శ్రీనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ కూడా రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ చైర్మన్ అయ్యి ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ అన్నకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. మా అన్న మనసున్న మహారాజు బుర్రి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మాజీ మన నల్గొండ క్యాంప్ ఆఫీసులో కోమటిరెడ్డి అండదండలతో మేము ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. ఈరోజు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనన్న గారికి బర్త్డే సెలబ్రేషన్ మన కోమటిరెడ్డి వెంకరెడ్డి వారి క్యాంప్ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బుర్రి శ్రీనన్నకు జన్మదిన శుభాకాంక్షలు. పుట్ట వెంకన్న. ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల బాధ్యులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు, ఐద్వా, గొర్రెల మేకల పెంపకదారుల సంఘం, ఎస్ఎఫ్ఐ, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శులు కొండమడుగు నరసింహ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, మధ్యపురం రాజు, లావూడియా రాజు, వీర్లపల్లి ముత్యాలు మాట్లాడారు. ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం భువనగిరి పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల బాధ్యులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు, ఐద్వా, గోర్ల మేకల పెంపకదారులు సంఘం, ఎస్ఎఫ్ఐ, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శులు కొండమడుగు నరసింహ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, మధ్యపురం రాజు, లావడియా రాజు, వీర్లపల్లి ముత్యాలు మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే అన్ని రంగాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ప్రజల యొక్క జీవన విధానాన్ని దెబ్బతీసిందని వారు ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హామీ పనికి గత సంవత్సరం కేటాయించిన 86,000 కోట్లను మాత్రమే బడ్జెట్లో చూపించిందని, ఆహార భద్రతకు పెద్ద ఎత్తున కోత విధించిందని, గత సంవత్సరం బడ్జెట్లో 2.75 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో 2.4 కోట్లకు కుదించిందన్నారు. ఈ దేశంలో ఉన్న 24 కోట్ల రేషన్ కార్డుల లబ్ధిదారులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆవేదన వెలిబుచ్చారు. యూరియా సబ్సిడీని గత బడ్జెట్లో 1.19 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 1.18 లక్షల కోట్లకు కుదించిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్ల నిర్మాణం చేయడానికి గత బడ్జెట్లో
54,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 32,486 కోట్లు కుదించిందని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కేటాయింపులు, సంక్షేమ విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, సామాజిక పింఛన్లు, అంగన్వాడీ కేంద్రాలకు నిధుల కేటాయింపు వంటి వాటి ఊసే లేదని, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరాకు గత బడ్జెట్లో 70,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి 67,000 కోట్లకు కుదించిందని, మరొక పక్క ప్రభుత్వ భూములు అమ్మకం ద్వారా 10 లక్షల కోట్లను ఆదాయం సమకూర్చుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఆందోళన కలిగించే అంశమని, తక్షణమే ఈ ప్రతిపాదనలను వెనక్కి తీసుకొని సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రజా సంఘాల బాధ్యులు దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయాల నరసింహ, మాయా కృష్ణ, పల్లెర్ల అంజయ్య, గంధమల్ల మాతయ్య, బోడభాగ్య, కొండమడుగు నాగమణి, దెయ్యాల మల్లేష్, మచ్చ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అన్యాయమైన బడ్జెట్ను ఇప్పుడు మన బాలనాథన్న గారు ఆ పత్రాలను దగ్ధం చేస్తాడు. కిందేసి అందరం వెడల్పు తీద్దాం. కింద పెట్టు కింద పెట్టు ఇప్పుడు శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, మన గ్రోమోర్ ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి బండారు శివ తనిఖీ చేసి ఎరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సత్యన్యూస్తో మాట్లాడారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, మన గ్రోమోర్ ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి బండారు శివ తనిఖీ చేసి ఎరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సత్యన్యూస్తో మాట్లాడుతూ, రైతులకు ఎరువులు, విత్తనాలు విక్రయించే సమయంలో రసీదులు తప్పనిసరి ఇవ్వాలని, యూరియా, డిఏపి వంటి ఎరువులు అధిక ధరలకు విక్రయించకూడదని అన్నారు. యూరియా 267 రూపాయలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే ఫర్టిలైజర్ షాపుల యజమానులపై కేసులు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. ఎరువుల దుకాణాలను మరియు గోదాములను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అదేవిధంగా దుకాణాలలో స్టాక్ వివరాలను, లైసెన్సులను పరిశీలించారు. ఫర్టిలైజర్ దుకాణాలు నిర్వహించే యజమానులు స్టాక్ రిజిస్టరును తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని, స్టాక్ వివరాలను ప్రతిరోజు నమోదు చేయాలని తెలిపారు. బిల్లుల వివరాలు తెలియజేస్తూ రసీదు బుక్కును తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. అధిక ధరల పేరుతో రైతులను మోసం చేయకూడదని అన్నారు. చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు ఫెర్టిలైజర్ షాప్ పెట్టాలని. కాకపోతే నాకు ఫెర్టిలైజర్ షాప్ పెట్టాలంటే ఒకటి అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఉండాలి, లేకపోతే అగ్రికల్చర్ డిప్లొమా చేసి ఉండాలి, ఎనీ సబ్జెక్టు డిగ్రీ కెమిస్ట్రీ ఉండాలి. ఒక సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది. ఈ 3 లేకపోతే దేశీ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అది 6 నెలలకు ఒకసారి ఉంటుంది, సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది. అది అప్లై చేసుకొని ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిన వారు ఎవరైనా పెట్టవచ్చు. ఇది కూడా మీరు మీ ఊళ్ళల్లో ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పెట్టుకోవాలి. ట్రైనింగ్ 6 నెలలు ఇస్తారు. ఇదేనా?
డబ్బా కొనాలి లేకపోతే లింకులు ఏం లేదు. సరే రైతుకి ఏదైతే అవసరం ఉందో అది తీసుకెళ్ళచ్చు. చెప్పు చెప్పండి మీ షాప్ ఎక్కడ నుంచి మనకి 8 to 7 వరకు ఉంటుంది. మార్నింగ్ 7 ఓపెన్ అవుతుంది. ఈవినింగ్ 7 రైతులకు మీరు బిల్ అయితే పక్కా ఇస్తారు. బిల్లు తీసుకుంటాము. ప్లస్ ఏంటంటే బిల్లు లేకుండా మళ్ళీ స్టాక్ అయితే మూవ్ కాదు బయటికి. 1305 రూపాయలనా ఒకసారి స్టాక్ రిజిస్టర్ చేస్తే యూరియా వస్తుందా మీకు? షార్టేజ్ వస్తుందా? ఎందుకు యూరియా అట్లా మీ సైడ్ నుంచి ఇంపోర్ట్ ఉంటుంది బాగా? మన దగ్గరికి ఈరోజు వచ్చింది కానీ దాన్ని క్యాన్సిల్ అయిపోయింది. యూరియా వస్తుందా దాని ఇది వస్తుంది ఎప్పటికప్పుడు బిల్ అయితే ఎంత ఇస్తారు? 260 బిల్లు రిసిప్ట్ ఇస్తుంది అందరికి. ఆ బిల్లు బుక్ ఉంది కదా స్టాక్లో ఎప్పటికప్పుడు రిజిస్టర్ ఈవినింగ్ అయిపోతుంది. అన్నిటికీ పెస్టిసైడ్స్ పీసీలు ఫామ్ కూడా ఉన్నాయి. లూజ్ ఉంది కొంచెం లూజ్ ఉంది. రామాబు అన్నా అయితే అయ్యా పోరా అయిపోయిందా? పర్మిషన్ వెళ్తున్న స్టాక్ క్లోజింగ్ బ్యాలెన్స్ 4 ఉన్నాయి. 2025లో ఈరోజు అనగా శనివారం నాంపల్లి మండల కేంద్రంలో ఉన్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గోడౌన్ లైసెన్స్ని, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ లైసెన్స్ ఎంతుందో చూసి స్టాక్ ఎంతో మెయింటైన్ చేస్తున్నారు, అన్నిటికీ పర్మిషన్ ఉందా లేదా చూసాం. అండ్ మనకి అలాగే పీసీలు, ఫెర్టిలైజర్కి సంబంధించిన ఫామ్ హోల్డర్, పెస్టిసైడ్స్కి పీసీలు అండ్ సీడ్స్కి ఉన్న సోర్స్ సర్టిఫికేట్ చూసాం. గోడాంకి లైసెన్స్ ఉన్నందున ఇంకో గోడాంలో మనకి నిల్వ ఉంచుతున్నందుకు దాన్ని తనిఖీ చేయగా దానికి సంబంధించి ఏడీఏ గారి పర్మిషన్ ఉన్నందున ఆ లెటర్ దాన్ని మన అందుబాటులో ఇంకో లెటర్తో తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగానే మిగతా షాపులను కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. మామూలుగా ఇక్కడ ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్న టైంలో ఏ విధమైన వీళ్ళు మీరు చేస్తున్న ఎంక్వైరీలు ఏమైనా తేలినట్టు కానీ అలాంటివి? ఫెర్టిలైజర్ షాపు నిర్వహించే ప్రతి డీలర్, అధికృత డీలర్ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఒకటి, ఆ స్టాక్ రిజిస్టర్లో రోజు ఎన్ని పెస్టిసైడ్స్ అమ్మారు, ఎంత అమౌంట్ దాన్ని తీసుకున్నారో ఆ బిల్లు రిసిప్ట్స్ ఉండాలి. ఫెర్టిలైజర్ ఎంత అమ్మారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత సీడ్స్ కూడా అమ్మినవి కూడా మనది అప్డేట్ చేస్తూ ఉండాలి. బిల్ బుక్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఫార్మర్ సంతకం తీసుకోవాలి ఆ బిల్ బుక్పై. యూరియా బస్తా 266కు మించి అమ్మడానికి వీల్లేదు. అలాగే డిఏపి యూరియా స్టాక్ ఉండేటట్టు చూసుకోవాలి. గోడాం కూడా ఫెర్టిలైజర్ షాపు టైంకి ఓపెన్ చేసి ఉండాలి, ఎప్పుడు క్లోజ్ చేసి ఉండకూడదు. ఇంకోటి గోడాం ప్రిమిసెస్ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం బెటర్. థ్యాంక్ యూ సార్. గోదాం ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కానీ లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లం, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కానీ అలాంటి సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేసుకోవాలా వీళ్ళు? అసలు ఆ టైప్ ఆఫ్ ఏమైనా ఇందులో మనకి ఇవి పందికొక్కులు ఉంటాయి. అవును, ఆ గోడాన్లోకి అవి రాకుండా ఈ వెట్టుగా ఉండొద్దు మనకి, ఎందుకంటే క్వాంటిటీ దెబ్బతింటుంది. క్వాలిటీ డిస్టర్బ్ కాకుండా స్టాండర్డైజ్ ఉండడానికి కొంచెం కింద ఏమైనా వేయడం బెటర్. వెట్టుగా ఉండకుండా చూసుకోవాలి. ప్రిమిసెస్ అనేది నీట్గా ఉంచుకుంటే. ఇప్పుడు ఇది అంటే ఈ చుట్టుపక్కల ఇళ్ళ మధ్యనే ఉందనేది మాకు ఒకటి వచ్చింది. ఇళ్ళ మధ్యలో ఉండొచ్చు, ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే మనకి పొల్యూషన్ కానీ నెక్స్ట్ ఏమన్నా ఉంటుంది. గోడాంకి మనకి ఇళ్ళ మధ్యలోకి పర్మిషన్. సో ఫర్టిలైజర్ గోదాం అనేది ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత దీనికి ఏమన్నా అంటే ఇప్పుడు అగ్ని ప్రమాదం సంభవించింది అనుకో, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవడానికి వీళ్ళ దగ్గర ఫైర్ సేఫ్టీ ఏం లేదు కదా ఇందులో? దీంట్లో ఫైర్ సేఫ్టీ అంటే జనరల్ గోడౌన్స్ కి మనకి అంటే అన్ని షాపుల పబ్లిక్ డౌట్ అది మా దృష్టికి వచ్చింది, మిమ్మల్ని అడుగుతున్నాం అది. కానీ దీంట్లో ఎక్స్పోజబుల్ ఐటమ్స్ ఏం లేవు. జనరల్ అన్ని యూరియా అయినా ఇవే డిఏపి అట్లా మనకు సేఫ్టీగానే ఉంచుతారు.
ఇంకోటి వాళ్ళు సేఫ్టీగా ఉంచుతున్నారో లేదో మాకు ప్రతి వారంలో 2 సార్లు వస్తుంది ఒక షాప్. ఆ షాప్కి 2 సార్లు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వారానికి ఒక్కసారైనా గోడాన్ని మేము చూస్తాం. ఏమైనా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా సిపిఎం చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చౌటుప్పల్ బస్టాండ్ ముందర బడ్జెట్ పేపర్లను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోషిక కరుణాకర్ మాట్లాడారు. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా సిపిఎం చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చౌటుప్పల్ బస్టాండ్ ముందర బడ్జెట్ పేపర్లను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోషిక కరుణాకర్ మాట్లాడుతూ కష్టించి పనిచేసే ప్రజలకు కష్టాలు, శ్రమను దోచుకునే కార్పొరేట్ శక్తులకు, బడా పెట్టుబడిదారులకు రాయితీలు, సబ్సిడీలు కేంద్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజలకు ఎంతమాత్రం ప్రయోజనం జరగలేదని అన్నారు. పేదలు వినియోగించే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించడం లేదన్నారు. వెనుకబడిన ప్రాంతాలు, మైనార్టీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పలేదన్నారు. వేతన జీవులకు, ట్యాక్సీ కట్టే వారికి ఎలాంటి రిలాక్సేషన్ ఇవ్వలేదని అన్నారు. కార్పొరేట్ శక్తులకు మాత్రం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజలు ఇండ్లు నిర్మించడానికి బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుందని అన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగుల సంఖ్యను పెంచింది తప్ప తగ్గించలేదని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని దినాలు, కనీస వేతనాలు పెంపునకు కృషి లేదని అన్నారు. బడ్జెట్ పరిశీలిస్తే నిర్మలా సీతారామన్ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే విధంగా ఉందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్తో ఏమీ ఒరిగేది లేదని, కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా ఉందన్నారు. ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా సిపిఎం చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మున్సిపల్ సభ్యులు బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, ఎండి ఖయ్యం, భావనపల్లి స్వామి, యాదయ్య, ఎర్ర ఉషయ్య, తోర్పునూరు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. తాత పోతుండు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని పేషెంట్స్కి అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం నల్గొండ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆత్మీయ అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని పేషెంట్స్కి అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం నల్గొండ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆత్మీయ అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుబ్బ అశోక్ సుందర్, ముత్తినేని శ్యామ్ సుందర్, వెంకటేశ్వరరావు, గోపాల్ రెడ్డి, మూనాసు వెంకన్న, పెరిక ఉమా మహేశ్వర్, హరికృష్ణ, చిలకరాజు, శ్రీనివాస్, మోషగుండె రవి, మల్లయ్య, మైనారిటీ లీడర్ హర్ను, జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు మురళి, ఇతర కార్యవర్గ సభ్యులు, టీఎన్జిఓస్ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరమూర్తి, వార్డెన్స్ సంఘం మాజీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, దశరథరెడ్డి, మారం గోపాల్ రెడ్డి, ఏపీఎస్ అమరేందర్, పిఏ రాంప్రసాద్, పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరూ వచ్చినాకనే గుత్తా సుఖేందర్ రెడ్డి గారి నాయకత్వం, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి నాయకత్వం, లాంగ్ లీవ్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. గుత్తా సుఖేందర్ రెడ్డి నాయకత్వం. ఈరోజు పెద్దలు తెలంగాణ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సారు జన్మదిన వేడుకలు సార్ క్యాంప్ ఆఫీసులో ఘనంగా జరిగినాయి. అలాగే సారు 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని కోరుకుంటున్నాం. మరి అలాగే మాలాంటి బీదవారికి సారు చాలా పనులు చేసి పెట్టిండు. అలాగే సారు ఎప్పుడు జీవితకాలం మంచి ఉన్నత స్థాయిలో ఉండి మాలాంటి వారి అందరికీ దేవునిలాగా ఉండాలని కోరుతున్నాం. పెద్దలు మా గురువు గారు సుఖేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నల్లగొండలోని క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రోగులందరికీ కూడా అల్పాహారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జన్మదిన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుస్తున్నాను. శ్రీతులు గౌరవనీయులైన సుఖేందర్ రెడ్డి గారి 72వ జన్మదిన శుభ సందర్భంగా వారికి అభిమానులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని మనం గమనించినట్లయితే చాలా శాంతియుతంగా, ఓపికగా, ఒక విభిన్నమైన రాజకీయ నాయకుడిగా మిగిలిన రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన రాజకీయ దృశ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా విమర్శలు లేకుండా అజాతశత్రువుగా అన్ని వర్గాలని, దళితుల్ని, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, హిందువుల్ని, బడుగు బలైన వర్గాలతో మమేకమై మర్యాదస్తుడిగా ప్రతి చిన్న కార్యకర్తని కూడా గౌరవిస్తూ తన మర్యాదగా సంబోధించే విధానం, కార్యకర్తల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా సుఖేందర్ రెడ్డి గారి తీరు రాజకీయాల్లో ప్రతి కార్యకర్తను కూడా ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి 72వ జన్మదిన సందర్భంగా వారి క్యాంప్ ఆఫీస్ నందు కార్యకర్తలు, అభిమానులు అందరి మధ్యన వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. వారి జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ చిన్న స్థాయి, గ్రామ స్థాయి నుండి ఈరోజు తెలంగాణ శాసన మండలి చైర్మన్ వరకు ఎదిగిన ఘనత గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి దక్కింది. వారు ప్రతి ఒక్కరిని మంచి మనసుతో ప్రేమించే వ్యక్తి. అన్న అంటే నేనున్నానని ముందు ఉండి నడిచి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసే ఘనత శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి దక్కింది. రాబోయే రోజులలో వారు ఇంకా అనేక పదవులు అధిరోహించాలని, అదేవిధంగా వారి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి గారు ప్రజాసేవలో ముందుంటే అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. గుత్తా అమిత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు కూడా వారు కూడా అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ కంబాల శివలీల ఆధ్వర్యంలో ఆదివారం 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ కంబాల శివలీల ఆధ్వర్యంలో ఆదివారం 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కంబాల శివలీల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ లక్ష్మీబాయి, నాగమణి, బండమీది పరమేశ్వరి పాల్గొన్నారు. కొంచెం ఆగండి. అటే వెళ్ళాలి, బండి అటు రావద్దు. అటే వెనకకు పో. నేను ఇస్తలే. నా పేరు శివలీల. మాది న్యూ కంబాల శివలీల ఫౌండేషన్. నేను ఆర్ఎంపీ డాక్టర్ని. మాది నల్గొండ జిల్లా కనగలు మండలం. గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మేము ముందరకు వస్తున్నాము. ఆకలి అన్న వారికి అన్నం పెట్టడం, దాహం అన్న వారికి మంచినీళ్ళు ఇవ్వడం, అదే విధంగా ఎండాకాలంలో మజ్జిగల పంపిణీ, చలికాలంలో చెద్దర్ల పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ, స్కూళ్ళను దత్తగా తీసుకొని పుస్తకాలు ఇవ్వడం, పెన్నులు ఇవ్వడం, ఎగ్జామ్ టైంలో అదేవిధంగా ఎగ్జామ్ ప్యాడ్లు ఇవ్వడం, పెన్నులు ఇవ్వడం, ఈ విధంగా మెడికల్ పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు మెడిసిన్ అందియడం, మాకు తోచిన విధంగా న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ సభ్యుల సహకారంతో అదేవిధంగా నాకు తోచిన సహాయం చేస్తూ ప్రజల ముందు ప్రజల కోసం ఉన్న 4 రోజులైనా సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో నేను నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు. మా న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ సహకరిస్తున్న వారు లక్ష్మీ మేడం గారు, అదేవిధంగా మిర్యాలగూడెం నివాసి నాగమణి మేడం గారు, మా న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ సభ్యురాలు పరమేశ్వరి మేడం గారు, అదేవిధంగా మా ఫౌండేషన్ సభ్యులు కూడా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. ప్రతి నిమిషం ప్రోగ్రాం చేసినప్పుడు కూడా వారు రావడం, వారు రాలేని పరిస్థితులలో కూడా మాకు సహకరించడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా సంపాదనలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా వారానికి ఒకసారైనా నెలకు ఒకసారైనా అన్నదానాలు, చెద్దర్ల పంపిణీ, ఎండాకాలంలో మజ్జిగల పంపిణీ చేయాలని ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి హామీ ప్రతి ఒక్కరికి కల్పించేలా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఉచిత విద్య. చదువుకున్న వారిని చదువుకున్నంత చదివియాలని, వైద్యపరంగా వచ్చేసరికి అమౌంట్ పరంగా ఇబ్బంది అయ్యి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ భక్తుల అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి విచ్చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ పరిసరాలు భక్తులతో కోలాహలంగా మారాయి. దీంతో ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది.
భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఈ నెల 7న నిర్వహించనున్న లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం విజయవంతానికై టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రవణ్ కుమార్ మాదిగ అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఈ నెల 7న నిర్వహించనున్న లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం విజయవంతానికై టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రవణ్ కుమార్ మాదిగ అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పాడని అన్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయాలని శాంతియుతంగా ఈ నెల 7న నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుల సాంస్కృతిక ప్రదర్శనకు టీఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. ప్రతి మాదిగ సంఘాలకు అతీతంగా మనస్పర్ధలను పక్కకు పెట్టి జాతి అభివృద్ధి కోసం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం ఈ నెల 7న నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుల సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతి కోసం జాతి బిడ్డలుగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రతి మాదిగా ఈ నెల 7న హైదరాబాద్కు సంఘకు డప్పుతో లక్షలాదిగా కదిలి రావాలన్నారు. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగడుపుల సూరయ్య మాట్లాడుతూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధనకై నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి ప్రతి మాదిగా కదలి రావాలన్నారు. మాదిగా ఉద్యోగులు ఏ స్థాయిలో ఉన్నా ప్రతి ఉద్యోగి సెలవు పెట్టి సంఘకు డప్పుతో హైదరాబాద్కు తరలివచ్చి మాదిగల సత్తా చాటాలన్నారు. మాదిగలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని, ఫిబ్రవరి 7లోపు నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దా శంకర్, పట్టణ అధ్యక్షులు పిడమర్తి మధు మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మీసాల శివరామకృష్ణ మాదిగ, చివేముల మండల అధ్యక్షులు ఎడవల్లి రాము, ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షులు బొల్లె అశోక్, మండల ఉపాధ్యక్షులు సూరారపు నాగయ్య, పెన్పహాడ్ మండల ప్రధాన కార్యదర్శి కొండేటి సందీప్, వచలకూరి రఘు, నకిరకంటి వినోద్ మాదిగలు పాల్గొన్నారు.
చేసుకున్నావు ఇందాక మాట్లాడు కదే. ఇక స్లోగన్స్ ఇవ్వండి, గెలుస్తాను. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, తప్పనిసరి నాయకత్వం, పుట్టసరి గారి నాయకత్వం, కొండగురపల సూర్య గారి నాయకత్వం, పిడమర్తి గారి మధు గారి నాయకత్వం. మీరందరూ మాకు ఎప్పటి నుంచో సహకరిస్తారు. అలనాడు 82 కంటే ముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఈనాడు పేపర్ అయినా కూడా రాస్తేనే సీఎం అయ్యిండు. అంతా మీ శైలుడు మా బతుకంతా అన్నలు ఓ విలేకరులారు మీ అందరికి దండాలు అయ్యా. ఈనాడు మా మందకృష్ణ గారు 30 ఏళ్ళ కష్టం చేసిండు, మేము తిరిగి చేసినాం, నిరంతర పోరాటం చేసిండు. భారతదేశంలో ఆయనకంటే మించిన లేడు అర్జునుడు దాంట్లో గొప్ప వ్యక్తి. అంతకంటే ముందు భాగ్యరెడ్డి అసలు ఎస్సీ మాదిగా ఆయన చేసిండు. కులాలు ఇంత వాళ్ళ విషయం వల్ల కుల విషయం ఉంటే భాగ్యరెడ్డి పేరు పెట్టుకుంటే ఆయన భాగ్యరెడ్డి గారు ఆయన గొప్ప వ్యక్తి. అసలు ఆయన భారతను కూడా ఇలా యాక్షన్ ఒకటి మా చెప్పాలంటే, కానీ గవర్నమెంట్ గుర్తించలేదు. ఎంతమంది న్యాయపరం చేశారు. ఒకటే అన్నగారు మందకృష్ణ గారు 1,00,000 మంది 1,00,000 డబ్బులతోటి హైదరాబాద్ పోవడం జరుగుతుంది. దానికి మాకు ఎలాంటి విభేదాలు లేకుండా మా అన్న మేము సై అంటాము. సై హైదరాబాద్ గుండె ప్రజలలో మేము నిరూపించుకుంటాం. మందకృష్ణ గారి నాయకత్వంలో మేము అందరం ఉంటాం. మేము రేవంత్ అన్న గారు ఆగస్టు 1 నాడు హైకోర్టు తీర్పు రాగానే బ్రదర్స్ నేను తప్పని చేస్తే మాదిగల పట్టు ఉంటాను, మేము చేస్తాను ఒక కమిషన్ వేసిండు. కొన్ని సందర్భాల వల్ల వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే అందరు లీడర్ ఆయన ఒక్కని కాదు, 4 లక్షల మందికి ప్రతినిధి ఆయన సీఎం. ఒకటి చెప్తున్నా, రేవంత్ అన్న గారు కాక 7వ తారీఖు కాక మాకు చేయకుంటే నేను ఏ పట్టినా కానీ ఆమె అంగస్టాక్ చేస్తే హైదరాబాద్ లేను టాంగమంట కాడ. ఇది నా సవాల్. అందరూ నాకు సహకరిస్తే మాత్రం ఐ డెఫినెట్ ప్రాణమైన పర్వాలేదు. ఐఎమ్ డోంట్ కేర్, ఆమె అంగస్టాక్ చేస్తాను. దీన్ని అందరూ మధ్య చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్య కార్యకర్తల సమావేశము నిర్వహించి దాంట్లో కొన్ని విషయాలు రేపు 7వ తారీఖు జరగబోయేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతులు ఏదైతే ఉన్నదో కార్యక్రమం పిలిపించినటువంటి మా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదయ్య గారికి వారిని స్వాగతిస్తూ, తర్వాత వారికి పద్మశ్రీ ప్రకటించినందుకు గాను వారిని అభినందిస్తూ, మరి వారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఈనాటి వరకు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటంలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భుజం కలిపి ముందుకు సాగినాం. మేము కూడా దాంట్లో ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఉందో రేపు జరగబోయే కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో టీఎంఆర్పిఎస్ ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి గ్రామం నుంచి కూడా సంఖ్యకు ప్రతి ఒక్కరు కూడా ఒక డప్పు తీసుకొని అందరూ ఆ కార్యక్రమానికి హైదరాబాద్ తరలి రావాలని చెప్పి టీఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడిగా నేను పిలిపిస్తున్నా. అందరూ కూడా రావాలి. ఈ కార్యక్రమం మన అందరిది, మన జాతి సమస్య. ఈ సమస్యను మనము ఈనాడు తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరం రావాలి. మరి ఇంతకాలం ఏ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాలం వెళ్ళిపుచ్చుకుంటూ ఏది కూడా చేయనటువంటి పరిస్థితుల్లో మరి మన ఈ రాజ్యాంగ ఫలాలు ఏవైతున్నాయో జాతిలో ఉన్నటువంటి ఈ బలాలు ప్రతి ఒక్కరికి అందాలనేది మా కోరిక. మేము చేసే పోరాటం ఎవరికి వ్యతిరేకం కాదు. మరి కొంతమంది సోదరులు గిట్టక మరి వారికి ఎందుకు వాళ్ళకే తెలియాలి, ఎందుకు వ్యతిరేకిస్తారో కొంతమంది వాళ్ళకే తెలియాలి. అయినా కూడా మేము అందరూ కూడా వాళ్ళు కూడా మా సోదరులే కాబట్టి మేము కూడా వాళ్ళని కూడా గౌరవిస్తున్నాం. మీరు కూడా రావాలని కూడా మేము పిలిపిస్తున్నాం వాళ్ళని కూడా, మా మాల సోదరులను. కాబట్టి ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమానికి మేమంతా కూడా తరలి వెళ్ళేటందుకు సిద్ధమవుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై టీఎంఆర్పిఎస్ జిందాబాద్, టీఎంఆర్పిఎస్ జిందాబాద్, టీఎంఆర్పిఎస్ జై మాదిగా, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత సాధిస్తాం సాధిస్తాం. ఓకే. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటీవల రిటైర్డ్ అయిన ఉపాధ్యాయ అధ్యాపకులకు ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ సంవత్సర కాలం గడుస్తున్నా రాలేదని ప్రధాన కార్యదర్శి సిలిగిరి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని పిఆర్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని
పిఆర్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి సిలిగిరి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ప్రభుత్వంలో సేవలందిస్తూ పాఠశాలల అభివృద్ధికి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని అన్నారు. రిటైర్డ్ అయిన ప్రతి ఉపాధ్యాయ అధ్యాపకులకు రిటైర్డ్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ రాకపోవడంతో ఎంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి ఆసరాగా ఉంటుందనుకున్న బెనిఫిట్స్ రాకపోవడంతో నిరాశ ఎదుర్కొంటున్నామని అన్నారు. ఎంతో మంది ఉపాధ్యాయులు ఆర్థిక లావాదేవీలతో సతమతమవుతూ ఆత్మహత్యలకు దారి తీస్తుందని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. తమకు రావాల్సిన బెనిఫిట్స్ తక్షణమే వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కట్టబత్తుల గణేష్, కె వెంకటరెడ్డి, మహమ్మద్ ముస్తఫా, అలీఖాన్, ఇంద్రసేనారెడ్డి, ప్రతాపరెడ్డి, వందనం వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. జూనియర్ లెక్చరర్ ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని మేము ఆశిస్తూ మన ప్రభుత్వం మా మీద ప్రేమ చూపెడుతుంది. మన ప్రభుత్వం అనుకున్నదే మనకు, మేము ఉచితాలు ఏం అడుగుతలేము, మాకు ఫ్రీగా ఏం లేదు, మేము దాచుకున్న పైసలు మాకు కావాలి. మేము ఏదో రిటైర్మెంట్ అయితే ఏదో కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి, కొన్ని పిల్లల పెళ్ళిళ్ళు, ఇండ్లు ఇట్లా కట్టుకుందామని మేము దాచుకున్న పైసలు కూడా మాకు రాకుండా పోతున్నాయి. ఇవాళకి నేను 9 నెలలు రిటైర్ అయ్యి ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదు. కాకపోతే దీని మీద ప్రభుత్వం తక్షణమే ఏదన్నా ఒక మార్గం ఆలోచించి దానికి మాకు రావాల్సిన న్యాయమైన మా డబ్బులను రిలీజ్ చేసి మా పైసలను మాకు ఇచ్చేయాలని రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బట్టి విక్రమార్క జిల్లాని పనిచేసిన, నేను ఖమ్మం జిల్లా నయాబజార్ కాలేజీలో పనిచేసిన, నేను అక్కడి నుంచే రిటైర్ అయినా. నాకు రావాల్సిన పైసలు మాకు న్యాయమైన పైసలు మాకు ఇవ్వాలని, మా బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పొందినటువంటి ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను కాటపత్తుల గణేష్. నేను జూన్ 24, 36, 24 నాడు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పదవీ విరమణ పొందాను. మరి పదవీ విరమణ పొందిన తర్వాత దాదాపు 35-36 సంవత్సరాలు సర్వీస్ చేశాం మేము. మరి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ సుమారుగా 50 నుంచి 60 లక్షల వరకు రావాలి. కానీ ఇంతవరకు ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ రాలేదు. మరి నేను 35-36 సంవత్సరాల సర్వీసులో నాకంటూ ఇవాళ నా కూతురు చదివించుకోవడం, తనకు వివాహం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నా నేను. మరి నాకు ఆ డబ్బులు వస్తున్నాయి కానీ వివాహం చేసేటువంటి పరిస్థితి. మరి ఇలాంటి నాలాగా ఇంకెంతోమంది ఉపాధ్యాయులు కూడా ఈ పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ రాక చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. కాబట్టి మరి ఇంతకుముందు ఆల్రెడీ మేము 3వ తారీఖు అక్టోబర్ 24 నాడు గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు, రహదారుల భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి గారికి మా యొక్క విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు అలాంటిది మరి ఎలాంటి చర్య తీసుకోబడలేదు. మరి ఆఖరికి గతంలో కూడా చాలామంది, అంటే ఈ మధ్య కాలంలో దాదాపు 200 మంది కోర్టుకు పోవడం జరిగింది. మరి కోర్టుకు పోయిన వాళ్ళకు 8 వారాలలో వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి అది కూడా ఎలాంటి చలనం లేదు. మరి ఈ విధంగా మరి ఇటీవల ఒక ఉపాధ్యాయుడు ఏంటంటే నాకు ఎలాంటి 2000 ఏప్రిల్ 24 రిటైర్ అయినాను నేను. కాకపోతే అందరం అవి కూడా ఏమనుకుంటారంటే స్టూడెంట్ పెరిగింది, మాది వస్తాయి అనుకున్నాం. ఏది రాకపోయేవరకే మా కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది, మా పిల్లలు కూడా ఇబ్బంది పడుతుండ్రు. కొన్ని ఇచ్చేవరకు మా జీపీ కానీ ఇబ్బంది పడుతున్నాం మేము. కాకపోతే మాకున్నట్టు ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ మాకున్న నమ్మకం ఎక్కువ ఉంది. అంతకంటే ఎక్కువ మా పిఆర్టీ సంఘానికి కూడా విన్నవించడం మేము నల్గొండ జిల్లాకి చేసినాం, రాష్ట్రానికి చేసినాం, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకున్న సమస్యలను తీర్చని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద మాకున్నటువంటి అపారమైన నమ్మకం ఉంది. బట్టి గారి మీద ఎక్కువ నమ్మకం ఉంది. మా రెవెన్యూ మంత్రి గారి మీద ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులు మాకు లేకుండా చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ మీరు కూడా ఒక భాగం అనుకుంటున్నాం మేము. కాకపోతే మా రిటైర్ అయిన వాళ్ళని పక్క పెట్టేసరికి మార్చికి వెళ్ళి మేము ఏం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన మనసులో ఉన్నదాన్ని మాకు ఇస్తే మేము కూడా కొద్దిగా సంతోషపడతాం. మా పిల్లలు మేము కూడా అందరూ
ఎంప్లాయీస్ అంటే 100% తక్కువ మందే ఉంటారు. అంటే అది ఉన్నవాళ్ళు కంటే తక్కువ, లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి అది గమనించి రేవంత్ రెడ్డి గారు అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము అంత సపోర్ట్గా ఉన్నాం. మేము ఉన్నది కూడా వారికి తెలుసు. కాబట్టి రిటైర్ వాళ్ళు పక్క పెట్టకుండా మేము ఇన్నేళ్ళకెళ్ళి 10 నెలలకెళ్ళి మేము ఎంత క్షోభ అనుభవిస్తున్నాం, ఆ క్షోభను మమ్మల్ని బయటకు వెళ్ళేస్తారని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఆలోచించడమే కాకుండా మాకు గవర్నమెంట్ 100% మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద, బట్టి గారి మీద, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వాళ్ళంటే ఎక్కువ ప్రేమ మాకు. ప్రస్తుతం మా మంత్రి గారు, మా నల్గొండ మంత్రి గారు వాళ్ళు 100% మాకు న్యాయం చేస్తున్న ఒక ఆలోచిస్తుంది. మంత్రి గారిని కూడా కలిసి మరొకటి విన్నవిసి ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే మాకు ఏం లాభం లేదు, 10 నెలలు అయింది కదా, మేము ఏం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, మాకు బాధ లేదని చెప్పి ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు కూడా మేము విన్నవిస్తాము. వారు స్పందిస్తారు. 100% మా మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎంప్లాయీస్ అంటే మా మీద ఎక్కువ ఎనలేని ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను కాకుండా మాకు చూపిస్తారని చెప్పి మేము కలుస్తాం. ఈ మంత్రి గారు కూడా ఈ మధ్యన ఇంటికి హైదరాబాద్ పోవటం, మన నల్గొండ కావటం, సీఎం గారు కావటం, బట్టి గారు కావటం అన్నీ మేము చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మాకు వచ్చే బెనిఫిట్సే అడుగుతున్నాం, కానీ మీకు ఎక్కువ మేము ఏం అడగలేకపోతున్నాం. మాకు వచ్చే బెనిఫిట్స్ మీరు ఇస్తారని చెప్పి ఆశిస్తూనే ఉన్నాం. మాకంటే ఎక్కువ ఏం ఆశిస్తున్నాం. మాకు కొంచెం మేము ఒక 40 నుంచి 50 నుంచి కొద్దిగా ఉంటాయి, కానీ 50 లక్షలు అంటే మనం దాచుకున్న జీపీఎఫ్ కావచ్చు, సిఆర్పి ఏదైనా కావచ్చు సార్. మాకైతే మేము బాధపడుతున్నాం. మా బాధలు మీరు భరించి మీరు ఆలోచన చేసి ఇస్తారని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జవాన్. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండబోయిన వెంకన్న యాదవ్, ఉరేగట్టె లింగస్వామి గౌడ్ మాట్లాడారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుండబోయిన వెంకన్న యాదవ్, రేగట్టె లింగస్వామి గౌడ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఆ భగవంతుని ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉన్నత పదవులు అధిరోధించాలని, పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని దేవుణ్ణి కోరడం జరిగింది. ఈ సందర్భంగా గుండబోయిన మల్లయ్య యాదవ్, పందిరి మధు, శేఖర్ రెడ్డి, సర్వయ్య గౌడ్, నల్ల శ్రీను, రామకృష్ణారెడ్డి, రిజ్వాన్, నాగరాజు, జానయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకో పేషెంట్ నల్లగొండ తాజా మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇలా నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఆయన అనుచరునిగా సుదీర్ఘకాలంగా మూడు పర్యాయాలుగా 15 సంవత్సరాలుగా నల్లగొండ పట్టణ కౌన్సిలర్గా చేస్తూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది. ఆయనకు ఆ భగవంతుని ఆశీర్వాదంతో, ఆ ఆయుర ఆరోగ్యాలతో ఉండి, అష్ట ఐశ్వర్యాలతో ఉండి భవిష్యత్తులో కూడా ఉన్నత పదవులు అధిరోధించాలని, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో రాజకీయంగా ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నల్లగొండ పట్టణ అభివృద్ధిలో కూడా గత సంవత్సర కాలం నుంచి కూడా మున్సిపల్ చైర్మన్గా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ నల్లగొండ నియోజకవర్గంలో కాకుండా నల్లగొండ పట్టణంలో కూడా పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా, ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి పేద ప్రజలకు అండగా నిలబడడం జరిగింది. అలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉన్నత శిఖరాల్లో ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్లకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి ఆరోగ్యాలు అందించి వారు సుఖ సంతోషంతో ఉండాలని మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నల్లగొండ పట్టణ మున్సిపల్ చైర్మన్ మాజీ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల కార్యక్రమం జరిగింది. అట్లాగనే వారు కౌన్సిలర్ నుంచి, పోల్ లీడర్ నుంచి, వైస్ చైర్మన్ నుంచి అన్ని రంగాల రాణిస్తూ రాజకీయ భవిష్యత్తులో కూడా చాలా మంచి పేరు ప్రతిష్టలు నల్లగొండలో ఎవరితో అందరికి సుపరిచితులు. వారి ఆరోగ్యాలు కూడా ఇంకా మెరుగ్గా ఉండాలి, రాజకీయం కూడా భవిష్యత్తులో అన్నిట్లా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకు సెలవు. మిర్యాలగూడ మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కుక్కల సురేష్ని రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతం, జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ బోడ స్వామి నియమించడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని రాష్ట్రం మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ నాయకులు కుందూరు జానారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. జానారెడ్డి మాట్లాడారు. మిర్యాలగూడ మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కుక్కల సురేష్ని రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి ప్రీతం, జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ బోడ స్వామి నియమించడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ సీఎల్పీ నాయకులు కుందూరు జానారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. జానారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పోయే విధంగా అందరికీ సమన్యాయం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ శంకర్ నాయక్, పీసీసీ నెంబర్ చిలుమర్రి కృష్ణయ్య, రామలింగయ్య, గాయం ఉపేందర్ రెడ్డి, మేడ సురేందర్ రెడ్డి, పొదిల వెంకన్న, మెరుగు శ్రీనివాస్, తరికోపుల సైదులు, బసవయ్య గౌడ్, బొంగరాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా ప్రవేశపెట్టినట్టు ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు ఆరోపించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు మాట్లాడుతూ, నిన్న జరిగిన ఢిల్లీ పార్లమెంటు సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ కార్పొరేటర్ శక్తులకు అనుగుణంగా ప్రవేశపెట్టినట్టుగా ఉంది అని ప్రస్తావించారు. పేద ప్రజలకు, రైతులకు, కూలీలకు, దళితులకు, మహిళలకు వ్యతిరేకంగా ఉందని, బిల్లు పేద ప్రజలకు అనుగుణంగా లేదని అన్నారు. తెలంగాణకు సంబంధించిన 2 పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ రైల్వే బడ్జెట్లను కేటాయించలేదని అన్నారు. ప్రజలు ఈ బడ్జెట్ను వ్యతిరేకించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎండి ఖలీల్, మల్లబోయిన బాలయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న ఢిల్లీ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ 50 లక్షల కోట్లటువంటి బడ్జెట్లో మొత్తం అంబానీ, అదానీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రవేశపెట్టినటువంటి విధంగా ఉంది. పేద ప్రజలకు, సామాన్యులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, వృత్తిదారులకు, దళితులకు, మహిళలకు, విద్యార్థి యువజన వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఈ బడ్జెట్ అనేది ఉందని చెప్పి సిపిఎంగా భావిస్తూ ఉన్నాం. అందుకనే ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ 2 కేంద్ర మంత్రులు, 8 మంది పార్లమెంటు సభ్యులున్నా కూడా తెలంగాణ ప్రాంతానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఎటువంటి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇక్కడ విమానయానం కానీ, రైల్వే కానీ, యూనివర్సిటీ విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ఎటువంటి బడ్జెట్ కేటాయించకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. అందుకనే ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తాం. హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో స్వార్థం లేని వాళ్ళు అంటే కవులు, కళాకారులన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మంత్రి క్యాంపు కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కటింగ్. కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చిన మోడీ ప్రభుత్వ బడ్జెట్ని వ్యతిరేకించాలన్న ప్రజా సంఘాల నాయకులు.
ఎరువులు అధిక ధరలకు విక్రయించకూడదని ఫర్టిలైజర్ దుకాణదారులకు సూచన చేసిన మండల వ్యవసాయ అధికారి బండారు శివ. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోసిక కరుణాకర్. నల్గొండలో ఘనంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. డాక్టర్ కంబాల శివలీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. ఈ నెల 7న లక్ష డప్పులు వేల గుంతల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయ అధ్యాపకులకు ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ అందించాలన్న ప్రధాన కార్యదర్శి సిలిగిరి రామకృష్ణారెడ్డి. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం. మిర్యాలగూడ మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కుక్కల సురేష్ నియామకం. కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్లో మొండి చేయి చూపించిందన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యపురం రాజు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.